గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈఎస్ఆర్ ఆన్లైన్ డేటా ఎంట్రీలో భాగంగా మనం ప్రతి డిఎస్సి వారిగా మనం పార్ట్ 3, 4, 5 చేంజ్ ఇన్ పేలు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం టేబుల్ సహాయంతో. ఈరోజు మనం డిఎస్సి 2006 హెచ్జిటి, అదేవిధంగా డిఎస్సి 2006 ఎస్ఏ, అదేవిధంగా 2003లో హెచ్జిటి అయ్యండి 2006లో స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయిన వారి చేంజ్ ఇన్ పేల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ 2006 హెచ్జిటి. ఈ 2006 హెచ్జిటి వాళ్ళు జాయిన్డ్ ఆన్ 29/2/2008. సో అపాయింట్మెంట్ ఫస్ట్ పార్ట్ 3, 4, 5లో అపాయింట్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయి తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంటు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషను, అప్రెంటిస్ పీరియడ్ చేశారా లేదా ఎస్ పెట్టుకుంటాం. ఎస్ పెట్టుకోగానే అక్కడ అప్రెంటిస్ పే అడుగుతుంది, 1800 వేస్తాం, సేవ్ కొట్టేసుకొని దానికన్నా ముందు అపాయింట్మెంట్ ఆర్డర్ నెంబరు, ప్రొసీడింగ్ డేటు అవన్నీ అడుగుతారు, జాయినింగ్ డేటు, జాయినింగ్ ఎఫ్ఎన్నా ఏఎన్నా అవన్నీ పెట్టేసుకుని పే 1800 వేసుకుంటాం, సేవ్ కొట్టేసుకుంటాం, అంతటితో అయిపోతుంది అపాయింట్మెంట్. తర్వాత వెంటనే పార్ట్ 3, 4, 5 చేంజ్ ఇన్ పేలో పే చేంజ్ ఇన్ అప్రెంటిస్షిప్లో సెలెక్ట్ చేసుకుని 1/6 ఇక్కడ ఏంటంటే మొదటి సంవత్సరంలో ఫస్ట్ వీళ్ళు జాయిన్ అయినప్పుడు 1800, ఏది 29/2/2008 నుంచి. అదే 6వ నెలకు వచ్చేసరికి అది 3600గా మారిపోయింది మొదటి సంవత్సరంలోనే, రెండో సంవత్సరం రాకముందే. సో పే చేంజ్ ఇన్ అప్రెంటిస్షిప్ సెలెక్ట్ చేసుకుని ఎఫెక్టివ్ ఈవెంట్ డేటు, ఎఫెక్టివ్ డేటు, మానిటరీ బెనిఫిట్ డేటు మొత్తం 1/6/2008, పే 3600 వేసేస్తాం, సేవ్ కొట్టేసుకుంటాం. తర్వాత మళ్ళీ పార్ట్ 3, 4, 5 చేంజ్ ఇన్ పేలో పే చేంజ్ ఇన్ అప్రెంటిస్షిప్ సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ 1/3/2009. అంటే ఇక్కడ 29 ఉండదు ఫిబ్రవరి, అందుకని. సో అప్పుడు మనకి సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్లోకి అడుగు పెడతాం. అప్పుడు చేంజ్ ఇన్ పే 4400 అవుతుంది, అది ఎంటర్ చేస్తాం, సేవ్ కొట్టేసుకుంటాం. అక్కడతో అప్రెంటిస్షిప్ పీరియడ్ అయిపోతుంది. తర్వాత వెంటనే పార్ట్ 3, 4, 5లో చేంజ్ ఇన్ పే సెలెక్ట్ చేసుకుని దానిలో మళ్ళీ కన్వర్షన్ ఫ్రమ్ అప్రెంటిస్షిప్ టు రెగ్యులర్ టైం స్కేల్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో మనం ఇక్కడ 2 ఇయర్స్ అయిపోతుంది. 29/2/2008 జాయిన్ అయ్యాం, 28/2/2010కి 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. 1/3/2010 నుంచి రెగ్యులర్ టైం స్కేల్కి వచ్చేస్తాం, రెగ్యులర్ అయిపోతాం. కాబట్టి ఈవెంట్ డేటు, ఎఫెక్టివ్ డేటు 1/3/2010, మానిటరీ బెనిఫిట్ కూడా 1/3/2010. 2005 పిఆర్సీ ప్రకారం 54/70 12,385 పే స్కేల్లో 54/70లో ఫిక్స్ అవుతాం. సో అక్కడ 54/70 వేస్తాం. డేట్ ఆఫ్ నెక్స్ట్ ఇంక్రిమెంటు 1/3/1/2/2010 అయింది. అయితే ఈ 1/3/2010 రెగ్యులర్ టైం స్కేల్ అయిపోగానే అదే 2010లో మనకి పిఆర్సీ 2010 కూడా ఇంప్లిమెంట్ అయ్యింది. సో 1/3 మనకి పార్ట్ 3, 4, 5లో చేంజ్ ఇన్ పేలో పే రివిజన్ కమిషన్ సెలెక్ట్ చేసుకుంటాం. పే రివిజన్ కమిషన్ సెలెక్ట్ చేసుకుని ఫ్రమ్లోనేమో 2005 పిఆర్సీ పే స్కేల్ ఇది, తర్వాత పే ఇది ఎంటర్ చేస్తాం. 2లోకి వచ్చేసరికి 2010 పిఆర్సీ పే స్కేల్ 10,900 to 31,550, పే వచ్చేసరికి 10,900, ఎఫెక్టివ్ డేట్ 1/3/2010, మానిటరీ బెనిఫిట్ కూడా 1/3/2010 సెలెక్ట్ చేస్తాం, సేవ్ కొట్టేస్తాం. అక్కడతో 2010 పిఆర్సీ పే రివిజన్ కమిషన్ ఎంట్రీ అయిపోతుంది, సేవ్ కొట్టేసేస్తాం. తర్వాత వెంటనే నోషనల్ ఇంక్రిమెంట్స్ మనకి వచ్చినాయి. అక్కడ నోషనల్ ఇంక్రిమెంట్స్ జీవో వచ్చింది కాబట్టి అప్పుడు 1/3 నోషనల్ ఇంక్రిమెంట్స్ ఎక్కడికి వస్తాయి, మనకు వెంటనే రెగ్యులర్ అయిన దానికే వస్తాయి కాబట్టి 1/3/2010, 1/3/2010 ఈ 2 డేట్లకే మొదటి నోషనల్ ఇంక్రిమెంట్ వస్తుంది. పార్ట్ 3, 4, 5లో చేంజ్ ఇన్ పేలో నోషనల్ ఇంక్రిమెంట్ సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ నోషనల్ ఇంక్రిమెంట్ ఏంటంటే ఎఫెక్టివ్ డేటు 1/3/2010, మానిటరీ బెనిఫిట్ డేటు 1/3/2010, యాక్చువల్ పే బేసిక్ పే ఏం వేస్తాం, అప్పటికి 10,900 వేస్తాం. తర్వాత రేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఆటోమేటిక్ పడిపోతుంది, యాక్చువల్ పే 11,200 వస్తుంది, పే స్కేల్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత పిఆర్సీ 2010 సెలెక్ట్ చేసుకుంటాం. అక్కడ నోషనల్ ఇంక్రిమెంట్ పైన అయిపోతుంది. తర్వాత నోషనల్ ఇంక్రిమెంట్లో రివైజ్డ్ పే అని ఉంటుంది కింద. తర్వాత 1/3/2010కి రెండో నోషనల్ ఇంక్రిమెంట్ 11,530 ఎంటర్ చేస్తాం, ఎంటర్ చేసి సేవ్ కొట్టేస్తాం. తర్వాత నోషనల్ ఇంక్రిమెంట్స్ అంతటితో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత పార్ట్ 3, 4, 5 చేంజ్ ఇన్ పేలో యాన్యువల్ ఇంక్రిమెంట్ సెలెక్ట్ చేసుకుని
వరుసగా ముందు 2011, తర్వాత 2012, 2013, 2014 యాన్యువల్ ఇంక్రిమెంట్స్ వరుసగా ఇక్కడ ఇచ్చిన బేసిక్ పేల ప్రకారం పే స్కేల్స్ ప్రకారం ఎంటర్ చేసుకుని సేవ్ కొట్టుకుంటూ ఉంటాం ఒక్కొక్క యాన్యువల్ ఇంక్రిమెంట్. ఫస్ట్ ఒక యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎంటర్ చేయడం, సేవ్ కొట్టేసేయటం, తర్వాత 12 యాన్యువల్ ఇంక్రిమెంట్, అట్లా 14 వరకు యాన్యువల్ ఇంక్రిమెంట్స్ ఎంటర్ చేసి సేవ్ కొట్టేస్తాం. తర్వాత 2014 యాన్యువల్ ఇంక్రిమెంట్స్ అయిపోయిన తర్వాత యాన్యువల్ ఇంక్రిమెంట్ అయిపోయిన తర్వాత 1/3/2014కి వాళ్ళకి 6 ఇయర్స్ అయిపోతుంది. సో పార్ట్ 3, 4, 5లో చేంజ్ ఇన్ పేలో ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ సెలెక్ట్ చేసుకుని ఎఫెక్టివ్ డేటు 1/3/2014, మానిటరీ బెనిఫిట్ కూడా 1/3/2014 సెలెక్ట్ చేసుకుని అక్కడ మనకి ఏఎస్ ఏమవుతుంది 13,270. ఏఎస్కు ముందేంటి 12,990, పే స్కేల్ 10,900 టు 31,550 2010. ఏఎస్ తీసుకున్న తర్వాత చేంజ్ అయిన పే ఏంటి 13,270, పే స్కేల్ 11,530 టు 33,200 2010 పిఆర్సీ. సేవ్ కొట్టేసుకుంటాం, ఏఎస్ కూడా అయిపోతుంది. తర్వాత 2015 యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎంటర్ చేస్తాం, అది వాళ్ళకి 2వ నెలలోనే వస్తుంది కాబట్టి పిఆర్సీ ఫిక్సేషన్ కన్నా ముందే వచ్చేస్తుంది. సో 2010 పార్ట్ 3, 4, 5 చేంజ్ ఇన్ పే యాన్యువల్ ఇంక్రిమెంట్ 2015 యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎంటర్ చేసేస్తాం, సేవ్ కొట్టేస్తాం. తర్వాత పార్ట్ 3, 4, 5 చేంజ్ ఇన్ పేలో పే రివిజన్ కమిషన్ సెలెక్ట్ చేసుకుంటాం. 2015 పిఆర్సీ ఫ్రమ్లో 2005 పిఆర్సీ 2010 పిఆర్సీ వేస్తాం. పే స్కేల్ 11,530 టు 33,200. అక్కడ మనకి బేసిక్ పే ఏంటి 13,600 1/7/2013కి 1/7/2013 కంటే చూడండి ఇక్కడ 12,550 ఉంటుంది. పే స్కేల్ ఇది పిఆర్సీ 2010 వేస్తాం. 2 వచ్చి ఎంటర్ చేస్తాం. 2లో వచ్చేదలికి 2015 పిఆర్సీ, తర్వాత పే స్కేల్ వచ్చేదలికి 22,460 టు 66,330. పే ఫిక్స్డ్ ఎఫెక్టివ్ పే ఫిక్స్డ్ 26,600. ఎఫెక్టివ్ డేటు 1/7/2013, మానిటరీ బెనిఫిట్ 2/6/2014, డేట్ ఆఫ్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ 1/2/2014 అని ఎంటర్ చేస్తాం. దాని కిందకి అది అక్కడ అయిపోగానే దాని కింద పార్ట్లో పిఆర్సీ పే రివిజన్ కమిషన్లోనే, ఇంకా సేవ్ కట్టకూడదు, పే రివిజన్ కమిషన్లోనే రివైజ్డ్ పే ఇన్ పిఆర్సీ అని ఉంటుంది. అక్కడ మొదటి రోలో 1/2/2014కి రివైజ్ అయిన పే, ఇక్కడ తీసుకున్న ఇంక్రిమెంట్ ఇక్కడ రివైజ్ అవుతుంది కదండి పిఆర్సీలో, ఆ 27,360 రివైజ్ అయింది ఎంటర్ చేసేస్తాం. తర్వాత యాడ్ రో కొట్టుకుని 1/3/2014 యాన్యువల్ ఇంక్రిమెంట్ వేస్తాం. తర్వాత ఇక్కడ 1/3/2014 అనేది యాన్యువల్ ఇంక్రిమెంట్ కాదు, ఏఎస్ 6 ఇయర్స్ మనకు వచ్చింది కదా, అది కూడా రివైజ్ అవుతుంది, ఎంటర్ చేస్తాం. ఎస్ఆర్ కాపీలో మొత్తం క్లియర్గా ఉంటాయి. తర్వాత 2015 యాన్యువల్ ఇంక్రిమెంట్ తీసుకున్నాం కదా, అది కూడా రివైజ్ అవుతుంది, అది కూడా యాడ్ రో కొట్టుకుని. కాబట్టి ఫస్ట్ ఈ రో వెళ్ళిపోతుంది. తర్వాత ఫస్ట్ రో రివైజ్డ్ పేలో ఫస్ట్ రో, తర్వాత యాడ్ రో సెకండ్ రో, థర్డ్ రో. ఇంతటితో పే రివిజన్ కమిషన్ 2015 అవుతుంది, సేవ్ కొట్టేసుకుంటాం. తర్వాత పార్ట్ 3, 4, 5 చేంజ్ ఇన్ పేలోకి వచ్చేస్తాం. 2016, 17, 18, 19, 20 మొత్తం 5 సంవత్సరాల ఒక్కొక్క సంవత్సరం యాన్యువల్ ఇంక్రిమెంట్స్ ఎంటర్ చేసుకుంటూ వస్తాం. ప్రతిదీ సేవ్ కొట్టేసుకుంటాం, యాన్యువల్ ఇంక్రిమెంట్ వచ్చేస్తుంది. ఇట్లా మనం 1/2/2020 యాన్యువల్ ఇంక్రిమెంట్ 33,220 అవుతుంది. ఇక్కడ 29/2/2020కి వీళ్ళకి 12 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఆ 12 ఇయర్స్లో ఫ్రమ్ ఏంటి 33,220 నుంచి 34,170కి మారిపోతుంది. పే స్కేల్ 22,462 నుంచి 66,330కి మారిపోతుంది. 22,460 టు 66,330 నుంచి 28,940 టు 78,910కి మారిపోతుంది. ఇంతటితో 2006 హెచ్జిటి కంప్లీట్ అయిపోతుంది. ఇంక మీకు 2006 హెచ్జిటికి సంబంధించిన ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత 2006 ఎస్ఏ తీసుకున్నట్లయితే వీళ్ళు జాయినింగ్ డేటు 20/11/2007. 20/11/2007కి వీళ్ళకి 1,800 తీసుకున్నారు. తర్వాత మొదటి సంవత్సరమే 1/6/2008కి అది 4,400 అయింది. కాబట్టి అపాయింట్మెంట్లో పార్ట్ 3, 4, 5 చేంజ్ ఇన్ పే అపాయింట్మెంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిఎస్సి సెలక్షన్ కమిషను అప్రెంటిస్ డిఎస్ పే అక్కడ 1,800 వేసుకుంటాం. ఎంటర్ చేసుకున్న తర్వాత పార్ట్ 3, 4, 5 చేంజ్ ఇన్ పేలో పే చేంజ్ ఇన్ అప్రెంటిస్షిప్ కొట్టుకుని 1/6/2008 ఎంటర్ చేసి అక్కడ 4,400 ఎంటర్ చేస్తాం.
మారుతుంది. తర్వాత 20/11/2008 అంటే రెండో సంవత్సరం కన్సాలిడేటెడ్ పే అప్రెంటిస్ పే అది ఎంత అవుతుంది 5,400 సేవ్ కొట్టుకుంటాం. కొట్టిన తర్వాత 20/11/2009కి వాళ్ళకి 2 ఇయర్స్ అయిపోయి రెగ్యులర్ టైం స్కేల్లో వచ్చేస్తారు. ఈ రెగ్యులర్ టైం స్కేల్లో మనకి 2005 పిఆర్సీ ప్రకారం 7,200 7,200 టు 16,925 పే స్కేల్లో ఫిక్స్ అవుతారు. అది ఇక్కడ ఏంటంటే పార్ట్ 3, 4, 5 చేంజ్ ఇన్ పేలో కన్వర్షన్ ఫ్రమ్ అప్రెంటిస్ టు రెగ్యులర్ టైం స్కేల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఈ రో మొత్తం ఎంటర్ చేసేస్తాం, సేవ్ కొట్టేసుకుంటాం. వెంటనే వీళ్ళకి కూడా 2010 పిఆర్సీ ఫిక్సేషన్ జరుగుతుంది. అదే డేట్కి రెగ్యులర్ టైం డేట్కి 20/11/2009కి 14,860కి 14లో ఫిక్స్ అవుతారు. 14,860 టు 39,540 పే స్కేలు 2010 పిఆర్సీ. ఇక్కడ పార్ట్ 3, 4, 5 చేంజ్ ఇన్ పే, పే రివిజన్ కమిషన్లో ఇవన్నీ ఎంటర్ చేసేస్తాం, సేవ్ కొట్టేస్తాం. ఇక్కడ రివైజ్డ్ పే ఉండదు ఇక్కడ 2010 పిఆర్సీకి, నో ప్రాబ్లం. తర్వాత వెంటనే అదే డేట్కి వెంటనే మళ్ళీ పార్ట్ 3, 4, 5 చేంజ్ ఇన్ పే నోషనల్ ఇంక్రిమెంట్స్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 20/11/2009కి 14,860 బేసిక్ పే ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఆటోమేటిక్ పడిపోతుంది. ఎఫెక్టివ్ మానిటరీ బెనిఫిట్ డేట్లు ఇవే యాక్చువల్గా అయితే 1/4/2009 కాబట్టి అది దాటిపోయి వచ్చాం కాబట్టి 11 నెలలకు వచ్చాం కాబట్టి అక్కడి నుంచే మనం తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ 15,280కి అవుతుంది ఫస్ట్ నోషనల్ ఇంక్రిమెంటు. రివైజ్డ్ పే ఇన్ నోషనల్ ఇంక్రిమెంటు అదే డేట్కి 15,280 నుంచి 15,700కి మారిపోతుంది. నోషనల్ ఇంక్రిమెంట్స్ అయిపోతుంది, సేవ్ కొట్టేసుకుంటాం. తర్వాత పార్ట్ 3, 4, 5లో చేంజ్ ఇన్ పేలో యాన్యువల్ ఇంక్రిమెంట్ సెలెక్ట్ చేసుకుని వరుసగా 2010, 11, 12, 13 యాన్యువల్ ఇంక్రిమెంట్స్ ఎంటర్ చేసేసేస్తాం. ఒక్కొక్కసారి ఎంటర్ చేసి సేవ్ కొట్టేసుకుంటాం. ఇక్కడ ఉన్న టేబుల్ ప్రకారం పే స్కేల్స్ ప్రకారం. మీకు ఈ టేబుల్లో ఏమన్నా మార్పులు ఉన్నట్లయితే మీరు ఎస్ఆర్ ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోండి. ఏమన్నా మార్పులు ఉన్నట్లయితే ఖచ్చితంగా కరెక్షన్ చేసుకోండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. నేను ఈ పీడిఎఫ్ లింక్లన్నీ మన gsrmax.in వెబ్సైట్లో ఉంటాయి, అక్కడ కరెక్షన్ చేసి పెడతాను. ఓకే, నెక్స్ట్ 2013 ఇంక్రిమెంట్ అయిపోగానే 20/11/2013కి 6 ఇయర్స్ స్కేలు వస్తుంది మనకి, హెచ్జీ స్కేలు, స్పెషల్ గ్రేడ్ స్కేలు. కాబట్టి 20/11/2013కి 17,540 నుంచి ఎంతకు మారుతుంది ఫ్రమ్లో 17,540 టు ఎంత మారిపోతుంది ఏఎస్లో 18,030. తర్వాత ఈ పే స్కేల్ ఎంత నుంచి ఎంతకు మారుతుంది 14,860 టు 39,540 నుంచి 15,280 టు 40,510కి మారిపోతుంది. ఈ సేవ్ కొట్టేసుకుంటాం, ఏఎస్ అయిపోతుంది. పార్ట్ 3, 4, 5 చేంజ్ ఇన్ పే ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ సేవ్ కొట్టేసి తర్వాత వెంటనే 2015 పిఆర్సీ ఫిక్సేషన్ జరుగుతుంది. ఇంక్రిమెంట్ కన్నా ముందే 2015 ఇంక్రిమెంట్ కన్నా ముందే. కాబట్టి ఫ్రమ్లో 2010 పిఆర్సీ 1/7/2013కి 1/7/2013 కంటే 17,050లో ఉంటారు. ఇది 1/11/2013 కాబట్టి ఈ బేసిక్లో 17,050లో ఉంటాం. ఈ 17,050 వేస్తాం. ఫ్రమ్లో 2005 10 పిఆర్సీ బేసిక్ పే 17,050 17,050 పే స్కేల్ 14,860 టు 39,540. 2లో 36,070లో పే ఫిక్సేషన్ పే ఫిక్స్ డేట్ 36,070, ఆప్షన్ డేట్ 1/7/2013, పిఆర్సీ 2015, పే స్కేల్ 28,940 టు 78,910. అది అయిపోయిన తర్వాత కింద రివైజ్డ్ పే ఇన్ పిఆర్సీ అని ఉంటుంది. ఫస్ట్ రోలో 13 సంవత్సరం యొక్క 2013 సంవత్సరం ఇంక్రిమెంట్ రివైజ్ అవుతుంది కదండి, దాన్ని ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత 2013 20/11/2013కి ఏఎస్ రివైజ్ అవుతుంది, అది కూడా ఎంటర్ చేస్తాం. ఏఎస్ రివైజ్ అయ్యేటప్పుడు పే స్కేల్ మారిపోతుంది, గమనించుకోండి. తర్వాత 2014 యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా తీసుకుని ఉన్నాం, అది రివైజ్ చేసుకుంటాం. 18,52 తీసుకున్నాం. ఇక్కడ మనకి రివైజ్డ్లో 39,160 అవుతుంది, అయిపోతుంది. తర్వాత పార్ట్ 3, 4, 5 చేంజ్ ఇన్ పే సెలెక్ట్ చేసుకుంటాం. యాన్యువల్ ఇంక్రిమెంట్ సెలెక్ట్ చేసుకుంటాం. 15 యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎంటర్ చేసి సేవ్, 16 యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎంటర్ సేవ్, 17 యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎంటర్ సేవ్, 19 యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎంటర్ చేసుకుని సేవ్ కొట్టేసుకుంటాం. తర్వాత 19 యాన్యువల్ ఇంక్రిమెంట్ అయిపోయిన తర్వాత 20/11/2019కి ఏఎస్ 12 ఇయర్స్ ఎలిజిబుల్ అవుతారు. సో మనకి పార్ట్ 3, 4, 5 చేంజ్ ఇన్ పేలోకి వెళ్ళిపోయి పార్ట్ 3, 4, 5 చేంజ్ ఇన్ పేలో ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ సెలెక్ట్ చేసుకుని ఎఫెక్టివ్ డేట్ మనకి ఇక్కడ 44/8/70 నుంచి 46/0/60కి వెళ్ళిపోతాం. తర్వాత 29/7/60 టు 80,930 నుంచి 35/120 టు 87/130కి
ఫిక్స్ అవుతాం. అది ఎంటర్ చేసి సేవ్ కొట్టేసుకుంటాం. ఇంతటితో 2006 స్కూల్ అసిస్టెంట్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్లే. ఏమైనా మీ డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత మనకి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే 2003లో ఎస్జిటిగా సెలెక్ట్ అయ్యి ఎస్జిటిగా కొన్నాళ్ళు చేసి అప్రెంటిస్ పీరియడ్లో ఉన్నప్పుడే రెగ్యులర్ కాకముందే మనకి రెగ్యులర్ అయ్యి 3 రోజులు 4 రోజులతోనే మనకి 2006 స్కూల్ అసిస్టెంట్గా జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత మనకు ఇప్పుడు ఎట్లా ఎంటర్ చేయాలంటే చాలా సింపుల్. ఇక్కడ 2006 ఎస్ఏ ఎన్ఆర్ కదండి. ఇక్కడ అపాయింట్మెంట్ నుంచి చివరి దాకా యాజ్ ఇట్ ఈజ్ చూడండి. కాకపోతే ఇక్కడ రీఅపాయింట్మెంట్ అని ఉంటుంది. ఈ ఫస్ట్ ఎస్జిటి మొదలు పెడతాం. ఎస్జిటి మొదలుపెట్టి మనం ఫస్ట్ సంవత్సరం అప్రెంటిస్ పే, ఫస్ట్ సంవత్సరంలో చేంజ్ అయిన అప్రెంటిస్ పే, రెండో సంవత్సరంలో చేంజ్ అయిన అప్రెంటిస్ పే, తర్వాత రెగ్యులర్ టైం స్కేల్ ఎంటర్ చేస్తాం. అది ఎంటర్ చేయగానే మనం ఈ 20/11/2007కి డిఎస్సి 2006లో సెలెక్ట్ అయి ఉన్నాం కాబట్టి జాయిన్ అయి ఉన్నాం కాబట్టి రిలీఫ్లోకి వెళ్ళిపోయి పార్ట్ 3, 4, 5లో రిలీఫ్లోకి వెళ్ళిపోయి అక్కడ ఎస్జిటి క్యాడర్ నుంచి రిలీవ్ అయ్యి తర్వాత రీఅపాయింట్మెంట్లో ఎస్ఏ క్యాడరు ఇక్కడ మనం 2006 ఎస్ఏ చూపించాం కదా, సేమ్ మొత్తం ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. మొత్తం 2019 దాకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.